సూర్యాపేట జిల్లాకి వెళ్ళి దాని కింద వస్తుంది సూర్యాపేట జిల్లా కింద. సూర్యాపేట జిల్లా కింద వస్తుంది. ఎందుకు మేపుతున్నారు ఇదంతా? మరి అమ్మినాం సార్, ఏం చేయం ఇక, ఏం చేయం, నీళ్ళు లేవుగా, నీళ్ళు లేదు, నీళ్ళు లేవు, నీళ్ళు లేక ఎండిపోయింది. ఎండిపోతే అమ్మకి ఏం చేసుకో, ఇంకా అట్లా ఉంచుకుని ఏం చేసుకున్నది. ఎన్ని ఎకరాలు? ఎకరం, అది ఎకరం సార్, ఇది ఎకరం ఎండిపోయింది. మరి ఏం చేయం, పెట్టుబడి పెట్టినాము, అన్ని పెట్టినాం, కూలీలకు నాటుకు పెట్టినాం, కోత అన్ని పెట్టినాం, ట్రాక్టర్ కిరాయి అన్ని పెట్టినాం, ఎండిపోయింది. మరి ఏం చేయం. అంతేనా? ఇది మొదటిసారా ఎండిపోవడం? ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొదటిసారి ఎండిపోవడం? ఇది మొదటిసారే. మొదటిసారే వేయించిన సార్, పోయింది బోర్ కూడా పోయింది. 1,500,000 పెట్టి బోర్ వేయించిన, బోర్ పోయింది. కాలువ పైపులు వేసిన కాలువ వస్తుంది, నాడబెట్టిన కాలువ అయ్యలేదు, ఎండిపోయింది. ఏమని చెప్తా ఉన్నారు? నీళ్ళు ఇడిచిపెట్టమని చెప్తే ఏమని చెప్తా ఉన్నారు? ఏమని చెప్తారంటే ఇస్తామంటారు, ఇవ్వట్లేదు, ఇస్తామంటారు, ఇవ్వట్లేదు సారు, ఇవ్వట్లేదు, ఇస్తాం అని అంటారు, ఇవ్వట్లేదు. పోతున్నాం కానీ మీరు పోండి ఇస్తామంటారు, మేము అడిగి పోయి రాగానే తలుపులు బంద్ చేసుకుంటారు, ఇవ్వట్లేదు మా కాలువ. ఏడ తెచ్చియాము లేవు వల్ల మాకు అని చెప్తారు. ఏం చెప్పా అంతే. వస్తుందని మేము పెట్టుకున్నాం, ఆశకు వస్తుంది, కాలువ వస్తుంది కానీ ఆశకు దున్ని ఆడిపెట్టుకున్నాం. ఎట్లుందమ్మా ఈ రేవంత్ రెడ్డి సార్ పనులు చేస్తున్నాడా? మరి ఎట్లా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏం చేయట్లేదు. మాకు రేవంత్ రెడ్డి వచ్చినాక ఏ పనులు చేసిన చేస్తే సార్ ఇప్పుడు మేము లేని వాళ్ళం, పేదవాళ్ళం, ఎకరం దున్ని ఆడబెట్టుకుని ఆడమడిచిని ఎండిపోయాని పెట్టుబడి. ఇప్పుడు నాటు కోత పండుతనే వెళ్ళి అన్ని తెచ్చి పెడుతున్నాయి, పెట్టుబడి కూడా ఎలా వానకాలం పెట్టింది దానికి సరిపోయింది. ఇప్పుడు గట్ట అయిపోయింది, ఇంకా నేనేం చేయాలి, ఆడమడిచింది. మళ్ళీ కనీసం రైతు బంధు వచ్చిందా నీకు? రైతు భరోసా? రైతు భరోసా ఇప్పుడే వేసిరుగా సారు, 6,000 వేసిండు ఆయన. 6,000 ఎత్తే ఏమవుతుంది? ఇళ్ళ 40,000-50,000 పెట్టినాక ఏమవుతుంది? ఆయన ఇచ్చిన 6,000కి ఏమవుతుంది సారు? ఒక మందు కట్టతుందా? రాదుగా. ఒక మందు కట్టద్దా 1,400. మరి ఏమవుతుంది? ఆయన ఇచ్చిన ఒక 6,000 ఏంగానే మనకి భూ వస్తుందా, కూర వస్తుందా, తినడానికి బొడ్లు పడినాయా? ఏం లేదు. ఏంటి పాత గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఈ విధంగా ఇబ్బంది పడ్డారు? ఎప్పుడన్నా ఇబ్బంది పడలేదు సార్, అన్ని వచ్చినాయి మాకు. అప్పుడు కాలువ ఇచ్చిండు, కేసీఆర్ సార్ వచ్చినాక మాకు కాలువ ఇచ్చిండు, ఒడ్లు పడినాయి 2 ఏళ్ళు. ఇంకా ఇప్పుడు కరువు వచ్చింది, వానకాలం నుంచి కరువు వచ్చింది. వానకాలం కూడా ఏం పడలేదు సార్, కొద్దిగా వెళ్ళినాయి, దానికి పోలేదు. ఇప్పుడు అంతే, ఇప్పుడు పెడితే ఇప్పుడు కూడా పోయింది. ఏం చేస్తాం సార్, ఎండిపోయినైతే ఎండిపోయింది, ఏం చేసేది ఏం లేదని దేవునికి దండం పెట్టి చూస్తున్నాం. ఇక 3 ఎకరాలు నాటు పెడితే మా భార్య మీద కుదబెట్టి పెట్టుబడి తెచ్చి పెట్టేశారు. ఇంతవరకు మొత్తం ఎండి ఎరగాలి అయింది. 3 ఎకరాలు పెట్టినా మొత్తం అవతలి ఆ కాలువ అవతలి మొదలు పెడితే ఇడి దాకా 3 ఎకరాలు ఒక్క తానే ఉంది నాది. అది పరిస్థితి సార్ అది. ఎట్లుంది అంటే ఈ గవర్నమెంట్ వచ్చింది కదా, అంటే ఒకవేళ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మాకు ఈ విధంగా ఇబ్బంది అవుతుంది అన్నట్టుగా అనుకున్నారా మీరు ఎప్పుడు? లేదు సార్, ఆ విధంగా ఎన్నడూ అనుకోలే. రైతులు అనుకోలే. అది రవిది అప్పుడు ఆ గవర్నమెంట్ చేసినట్టు ఈ గవర్నమెంట్ కూడా చేస్తవచ్చు మాకు అని అనుకున్నాం. అంతే కానీ ఇట్లా మోసం చేస్తారు అనుకోలే. నీళ్ళు ఇంత బాధ వస్తుంది అనుకోవాలి. నీళ్ళు వాటర్కు 4 ఎకరాలు ఉంది, రైతు బంధు ఇంతవరకు రాలే. అయ్యన్నా కొన్ని మిత్తిలు కాదామని. పాత గవర్నమెంట్లో మీరు ఈ విధంగా అంటే మీరు ఎప్పుడన్నా ఇబ్బంది పడ్డారా? లేదంటే ఇప్పుడే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ సంవత్సరమే ఇబ్బంది. ఇంతవరకు ఏ ఇబ్బంది మాకేం లేదు. వాటర్ మంచిగానే వచ్చినాయి. ఎప్పుడు 3 ఎకరాలు యాసింగ్ 3 ఎకరాలు పెట్టినా సస్యశ్యామలంగా వచ్చినాయి. ఎందుకు బాధపడతా ఉన్నావు? ఈ ఎండిపోయిందని, ఎండిపోయింది, అప్పులు మీద పడ్డాయి. భార్య మీద పుస్తలు తాడు కుదబెట్టి తెచ్చి పెట్టుబడి పెట్టినా. ట్రాక్టర్కు, మందు బస్తాలకు, నాటుకు, ఇవన్నిటికి. ఇప్పుడు నీకు రైతు బంధు రాలేదు అంటే గత ప్రభుత్వంలో రైతు బంధు వచ్చినప్పుడు ఏ విధంగా ఉండే పరిస్థితి? మీద రైతు బంధు వచ్చినప్పుడు ఇప్పుడు రాలేదు కదా, రానప్పుడు ఏ విధంగా ఉంది, వచ్చినప్పుడు ఎట్లా ఉండే? వచ్చినప్పుడు సంతోషంగా ఉంటుంది కదా సార్. సరే దేనికో దానికో చిల్లర ఖర్చులకో, దేనికో మందు బస్తాకో, దీనికో అవుతాయి కదా సార్ మాకు. ఇప్పుడు అలాంటి ఇప్పుడు అది కూడా మీద మాకు అదనంగా ఇప్పుడు ఆ పరిస్థితి. అంటే గవర్నమెంట్ చెప్పిన పథకాలలో కానీ అంటే మీకు ఏమి అమలు కాని పరిస్థితి ఇప్పుడు? ఏది అమలు కాలే. ఏం అమలు అయింది సార్ మాకు అవి పెట్టిండు అడిగాను. మాకు రైతులకు వాటర్ ఇస్తే మాకు అదే సంతోషం సార్. ఇది అన్ని గ్యారెంటీ వచ్చినట్టే రైతు. కానీ అసలు మొత్తానికి అసలు మేందే ఎండబెట్టిండు. మేందే ఎండబెట్టాక గవర్నమెంట్ ఏది ఇస్తే ఏది ఇస్తే ఏం చేస్తాం. ఎమ్మెల్యే ఇప్పుడు మాకు పంట పొలాలు ఇట్లా ఎండుకపోతున్నాయి, కనీసం మాకు నీళ్ళన్నా ఇవ్వండి అన్నట్టుగా మీరు చెప్పినప్పుడు వాళ్ళు ఏమని సమాధానం చెప్తా ఉన్నారు? వస్తాయి. కానీ ఇటు చూస్తే మొత్తం ఎండుకపోయింది. ఆల్రెడీ ఒకసారి సింగరాజ్ పిల్లకి వచ్చినప్పుడు మేడం కూడా మెమరీ ఇచ్చినాం, వస్తాయి అని చెప్పింది. గంతే.